అమ్మా అసలు శివుడు అంటే ఎవరమ్మా? శివుడు అంటే ఎవరంటే అసలు ఈ యొక్క సృష్టికి ఓంకారం ఫస్ట్ వచ్చింది. శబ్దం. ఓకే. శబ్దమయ్యి, బ్రహ్మమయ్యి, ఆనందమయ్యి. అంటే ఎలా వచ్చింది ఆనందం? ఎలా వచ్చింది సృష్టి? అసలు సృష్టి ఎందుకు జరిగింది? అని సృష్టి మూలాల్లోకి మనం వెళ్ళినట్లయితే మన వేదాలు ఒకటే చెప్పాయి. శబ్దంతో కూడినటువంటి నిశ్శబ్ద వాతావరణంలో మొత్తమంతా లయమైపోయింది. ఏం లేదు. అప్పుడు రుద్రావతారం వచ్చింది. రుద్రుడు శివుడు. ఓంకార స్వరూపమే శివుడు. అకార ఉకార మకార తత్వమే ఈశ్వర స్వరూపము. ఆ అంటే అక్షరం. ఆ అంటే అక్షరాత్మికైనటువంటి అమ్మవారు. ఆ అంటే అద్భుతమైనటువంటి చర్యలతో పరమేశ్వరుడు ముక్కంటి ఎవరికి ఏ దేవుడికి లేదు. మూడో కన్ను ఆయనకే ఉంది. అవును. అందువల్ల ఇదంతా కూడా లయమైపోయినప్పుడు ఆ ఓంకార స్వరూపం నుంచి ఆదిగా అనాదిగా ప్రణవ స్వరూపంగా ఉద్భవించిందే పరమేశ్వరుడు. ఆ తర్వాత ఆది గణపతి. ఇప్పుడు మనం వినాయకుడు అంటే సాధారణంగా ఆయన కుమారుడు ఈ కథ చెప్పుకుంటూ ఉంటాం కదా. కాదు మహాగణపతి పురాణం ఉంది. అసలు ఎలా వచ్చాడు, అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే వీళ్ళందరూ శివుడు మహేశ్వరుడు, ఆ తర్వాత బ్రహ్మ విష్ణువు కూడా ఈ గణపతిని పూజించారని చెప్పబడింది ముద్గల పురాణంలో. అలాగా మన పురాణాలు, అష్టాదశ పురాణాలు, వీటినన్నింటినీ కూడా మనం ఉపాసన చేసుకోవడానికి మన జీవితం సరిపోదు. ఎన్నో చిత్రాలు, ఎన్నో విచిత్రాలు, ఎంతో అద్భుతాలు. భగవంతుడంటేనే అద్భుతాలు. భగవంతుడంటేనే మనకి తెలియనటువంటి ఆనంద అనుభూతిని అన్విరచనీయంగా మనము ఎలా చెప్పాలో కూడా చెప్పించేవాడు పలికిడిది భాగవతమట. పలికించేవాడు రామభద్రుండట అన్నట్టుగా పోతనమచ్చుడు. ఈశ్వరుడు శివ 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 అంటే శివ అనే శబ్దంలో అమ్మ అయ్య కూడా ఉన్నారు. అలాంటి శబ్దం అది. అందువల్ల ఓం నమ శివాయ అనగానే నీకు ఓంకారం ఉంది. ఆ నమః అంటే నీవే, నాకు ఇంకెవరు లేరు, శివాయ. ఓంకారంతో కూడిన నమశివాయ అంటారు కొంతమంది. కొంతమంది ఓంకారాన్ని చాలా పవిత్రం, మనం అనొచ్చు అనకూడదు అని ఆడవాళ్ళు ఓంకారాన్ని పక్కన పెట్టి నమశివాయ అనేది కూడా చేస్తూ ఉంటారు. అది కరెక్టే, ఇది కరెక్టే, కానీ భక్తి కావాలి. ఓకే. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్నారు కదా. అవును. అందువల్ల చిత్తం అనేది శుద్ధిగా పెట్టుకో. చిత్తం అంటే నీ మనస్సు, నీ వాక్కు, నీ యొక్క చూపు, ఎదుటి వాళ్ళలో శివుణ్ణి దర్శించేటటువంటి ప్రక్రియ నీలో ఉన్నట్లయితే తప్పనిసరిగా సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఈశ్వరుడు కేశవుడు వేరు కాదు. ఒక ఆయన అన్నట్ట, ఏమనంటే ఒక పెద్ద ప్రవక్త దగ్గరికి వచ్చి, నేను చాలా 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 సాయిబాబా దగ్గరికి వచ్చి అన్నట్ట, నేను ఈశ్వరుడు భక్తుడిని, నేను ఈశ్వరుడినే పిలుస్తానయ్యా, నేను నిన్ను పిలవను అన్నట్ట. అందుకని బాబా గారు పకపకా నవ్వారట. పిలవయ్యా నీ ఈశ్వరుణ్ణి అన్నారట. ఈశా 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 అంటున్నాడట. సాయి 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 అని పలుకుతుందట అది. ఈశా 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 సాయి సాయి. అందువల్ల ప్రతి భావనలోని అంటే కొన్ని అక్షరాలు వేదాల్లోంచి, కొన్ని వాటిల్లోంచి తీసినటువంటివి కొన్ని అక్షరాలు మిగిలితే హరి, శివ, సాయి ఇలా కొన్ని పవిత్రమైనటువంటి నామాలుగా, రామ అంటే మనకి అష్టాక్షరి నుంచి రా, అదేవిధంగా ఓం నమ శివాయ నుంచి మా, ఆ రామనామాన్ని అంటేనే కదా హనుమంతుడు అంత గొప్పవాడైపోయాడు. రోమంలోని నామాన్ని పెట్టుకున్నటువంటి ఈ ఆంజనేయ స్వామి కూడా ఈశ్వరుడు యొక్క శివతేజమే. ఓకే. అందువల్ల శివుడు ఎక్కడ లేడంటే ఎక్కడంటే అక్కడ అన్ని చోట్ల ఉన్నాడు. అక్కడ ఉండే సాయీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన సాయి ఉన్నాడు, ఈశ్వరుడే ఉన్నాడు. అందువల్ల తల్లి, తండ్రి, గురువు, దైవము ఈశ్వరుడే. అందువల్ల శివ పరమాత్మ అంటే ఆది నుంచి అంచెం వరకు కూడా ఆయన్ని మించినటువంటి భగవంతుడు లేడు. కాబట్టి పామరుడు శివరాత్రి చేస్తాడు, కోటీశ్వరుడు శివరాత్రి చేస్తాడు, ఊరికి రాజు చేస్తాడు, అదేవిధంగా కూటి పేద చేస్తాడు. శివరాత్రి రోజున నిద్రపోకుండా నిద్రాహారాలు మాని ఏ రోజన్నా చేస్తారో వీళ్ళందరూని ఆ రోజు మాత్రం చేసి తీరుతారనమాట. ఎంత పవిత్రంగానో. నాకు ఆకలి ఇట్లా అంటారు. ఎందుకని? నీ మనస్సు ఇచ్చేసావు అక్కడ, ఆ మనస్సు ఆయన స్వీకరించేశాడు. ఇంక నీకెట్లా ఆకలిస్తుంది?
అందువల్ల శివ అనే నామంలో ఉన్నటువంటి స్వచ్ఛత, శివ అనేటటువంటి నామంలో ఉన్నటువంటి సత్యస్వరూపం, శివ అనేటటువంటి నామంలో ఉన్నటువంటి సుందరం, ఆనందం, అద్భుతం, ఆశ్చర్యం అన్నీ ఈశ్వరుల్లో ఉన్నాయి. అన్ని ఇచ్చుకున్నటువంటి వాడికి ఇంకా మనం ఏమి ఇవ్వగలం? అవును. నువ్వు బూడిద రాసుకుని తిరుగుతూ ఉంటావట, మరి నేను నీకేమి ఇవ్వగలను? అందుకని కాశీలో మరణిస్తే కుడి చెవి అలా పైకి లేచి ఉంటుందట. తెలుసా నీకు ఆ అంటే విషయం? కాశీలో మరణిస్తే కుడి చెవి పైకి లేచి ఇలా ఉంటుందట ఎవరైనా ఎవరైనా కూడా. ఎందుకలా అమ్మా? ఎందుకంటే ఈశ్వరుడు అక్కడికి వచ్చి శ్రీ రామనామ మంత్రాన్ని ఉపదేశిస్తాడట వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి. ఓకే. ఆయన అంటే కుడి చెవి ఎంతటి పవిత్రత అమ్మా! కాశీ అవును. అనగానే కాశీ కాశీ అని 3 సార్లు అంటే అయ్యో విశ్వేశ్వరుని దర్శించుకున్నట్టే అంటాం కదా. అవును. కాశీలో గంగాజలం తెచ్చుకుని మనకి అన్నిటికీ పవిత్రతకి ఉపయోగించుకుంటాం.